Myself Malana అండి, spoken English teacher of Panchman. So can I have your introduction please? మీ పేరండి? నా పేరు సుష్మా. నా కిడ్ నేమ్ యశ్విక్రా. తను PP1 చదువుతుంది. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆర్ స్కూల్ మ్యామ్? అంటే మా స్కూల్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నాకు మీ స్కూల్లో బాగా నచ్చేది యాక్టివిటీస్. చాలా బాగా చెప్పిస్తారు యాక్టివిటీస్. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూస్తుంటాను. మా ఎట్లా పర్ఫామ్ చేస్తుండ్రు, మాకు యశ్విక్ ఎలా పర్ఫామ్ చేస్తుండ్రు. ఐఎమ్ జస్ట్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఎందుకంటే చేయించామా పంపించామా అని కాకుండా నేను చూడగలుగుతున్నా కదా, అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే ఈ యాక్టివిటీస్ అనేది యూస్ఫుల్ అవుతుంది చాలా. ఓకే. సో బిఫోర్ అంటే ఈ బాబుని మీ బచ్పన్లో జాయిన్ చేసే ముందు ఎలా ఉన్నారు, చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి మేడం? నేను యాక్చువల్గా యశ్వికి చాలా తక్కువ నాలెడ్జ్తో పంపించాను ఈ స్కూల్కి. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను. అప్పటికిప్పటికీ చాలా నేను చూశాను. నాకు అది ఇంట్లో తన బిహేవియర్తో కానీ అన్నిటితో కానీ తనది కనిపిస్తుంది నాకు. ఓకే. అంటే మీకు మేనేజ్మెంట్ టీచర్స్ సపోర్టివ్ ఉన్నారా మ్యామ్? మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అంటే నాకని సపరేట్ ఏం లేదు, అందరికీ సపోర్ట్ చేస్తారు. ఎవరి వచ్చి ఎవరి ఇది అడిగినా చెప్తూ ఉంటారు. ఒక్క టీచర్ అని ఏమి ఉండదు. యశ్విక్రామ్ క్లాస్ టీచరే రెస్పాన్స్ అవుతుంది అట్లేం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ రెస్పాన్స్ అవుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ గురించి తెలుస్తుంది. అది నాకు చాలా ఈవెన్ మా హస్బెండ్ కూడా అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా. వెళ్ళి ఏ టీచర్ని అడిగినా వాళ్ళ రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏదైనా అడిగినా కూడా చెప్తారు, మాకు తెలీదు అనే ఆన్సర్ ఉండదు. మీ రెస్పాన్స్ చాలా నచ్చుద్ది యాక్చువల్గా. థ్యాంక్ యూ మ్యామ్. వాట్ యూ లైక్ మోస్ట్లీ బచ్పన్? అంటే బచ్పన్ అనగానే ఫస్ట్గా మీకు నచ్చేది ఏంటి? యాక్టివిటీస్. చాలా ఇష్టం యాక్టివిటీస్. మ్యామ్, వుడ్ యూ లైక్ టు సజెస్ట్ అదర్ పేరెంట్స్ టు జాయిన్ ఇన్ అవర్ స్కూల్? 100%. అసలు ఎక్కడ నాకు నెగటివ్ అనేది లేదు. ఇంకా ఆలోచించాలి, అది అది రావాలన్నా నాకు ఆలోచించాలి. నెగటివ్ రావాలన్నా చాలా ఆలోచిస్తే మాత్రమే వస్తుంది. 100% కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీ బాబు ఇప్పుడు యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా ఎక్సైటెడ్. ఓకే. యాక్చువల్గా ఇంతకుముందు సైన్స్ ఫేర్ కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే యశ్విక చాలా టాలెంటెడ్, చెప్పగానే నేర్చుకొని చేస్తాడు అనేది నేను చెప్పను, ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసు. అప్పుడు కూడా సైన్స్ ఫేర్ అప్పుడు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మ్యామ్, మనం చేపించేద్దాం. అప్పుడు అలానే చేపించారు, ఇప్పుడు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేపించేద్దాం, తను చేయగలుగుతాడు, మేము చేపించగలుగుతాం అని చెప్పేసి. సో మీరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మీ బాబుని చూడడానికి యాన్యువల్ డే రోజు? వాడి ఇంట్లో అది లేదు, అది మీరు చేపిస్తారు, చూడాలి. ఓకే ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ.